హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద ట్రావెల్ టిఫిన్ బాక్స్. ఈరోజు నేను టమాటో చట్నీ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. కాకపోతే మనకి రాదు, బట్ అమ్మకు కాల్ చేసి అడిగాను ఏమేమి కావాలని. సో మమ్మీ టమాటోస్, ఇంకా చిల్లీస్, ఇంకా జింజర్ గార్లిక్, వన్ ఆనియన్, ఇంకా కొత్తిమీర అండ్ వాట్ ఇస్ దిస్ జీలకర్ర, ఇవి ఉంటే చాలు టమాటో చట్నీ చేసుకోవచ్చు. మీకు చేయడం ఎలాగో చూపిస్తా. మనకి మామూలుగానే ఓపిక తక్కువ, సో దీని పైన ఉన్న తొక్క తీయమని చెప్పింది మా మమ్మీ. నేను తొక్క తీసాను, కానీ నాకు కావాల్సినట్టు తీసుకుంటున్నాను. అండ్ దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి, అది మర్చిపోయాను నేను. I think cooking is a very difficult task. One onion. సో ఆనియన్ నాకు మస్ట్ అండ్ షుడ్, అందుకే నేను వేసుకుంటున్నాను. అందరూ వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ యాక్చువల్లీ ఇందాక నేను చెప్పడం మర్చిపోయి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇన్ దిస్ పార్ట్ ఇట్స్ ఎ సాల్ట్. ఇది లేకపోతే ఏది అవదనమాట. సో ఫైనల్లీ జీలకర్ర అనమాట. యాక్చువల్లీ నేను ఇందాక చూపించిన జీలకర్ర కాదు, సోంపు, అది జీలకర్ర అనుకున్నాను నేను. సో అది మ్యాటర్. సో ఫైనల్లీ టమాటో చట్నీకి కావాల్సినవి టమాటోస్ అండ్ కొత్తిమీర, జింజర్ అండ్ గార్లిక్ అండ్ ఆనియన్స్. ఇవి మస్ట్ అండ్ షుడ్ ఏం కాదు, నాకు ఇంపార్టెంట్ కాబట్టి తీసుకున్నాను. అండ్ చిల్లీస్ అండ్ నాకు చెప్పాను కదా మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని, సాల్ట్. ఇంకా స్టార్ట్ చేద్దాం. యాడ్ సమ్ జీరా, యాడ్ సమ్ టమాటోస్, బాగా కలపండి ఒక 1 or 2 minutes. తర్వాత మిర్చి 2-3 minutes లో ఫ్లేమ్ మీద బాగా మిక్స్ చేయండి. దాని తర్వాత ఆనియన్స్ యాడ్ చేయండి. నేను ముందే చెప్పాను ఇది మర్చిపోయినట్టు కాదంట. బాగా కలపండి. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి మీకు తగినంత. తర్వాత కొత్తిమీర వేసుకోండి, బాగా కలపండి. ఇప్పుడు కూడా కింద ప్యాన్కి అంటకుండా మిక్స్ చేయండి. ఒక 5 minutes లో ఫ్లేమ్ మీద బాయిల్ చేసిన తర్వాత చెక్ చేయండి ఎంత బాయిల్ అయిందా లేదా అని. మరీ బాయిల్ అవ్వకూడదు, తినడానికి కూడా మనకి రావు. సో లాస్ట్లో జింజర్ అండ్ గార్లిక్ యాడ్ చేయండి. తర్వాత టర్న్ ఆఫ్ చేసి స్టవ్ ఒక 15 minutes ఉన్న తర్వాత దాన్ని మిక్సీలో గ్రైండర్లోకి తీసుకోండి. అండ్ దాని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. తర్వాత గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత ఈలోపు ఒక చిన్న ప్యాన్ తీసుకొని పోపు దినుసులు అంటారు లేదా తాలింపు దినుసులు అంటారు, అవన్నీ యాడ్ చేసుకొని ఒక లో ఫ్లేమ్ మీద చిన్నగా ఫ్రై చేసుకొని ఆ చట్నీకి బెస్ట్ టేస్ట్ ఏదైనా ఇవ్వగలిగితే అది ఇవ్వండి. సో ఆఫ్టర్ దట్ మీరు ఒక చిన్న బౌల్లోకి ఆ చట్నీని తీసుకోండి. వేడి వేడిగా మరుగుతున్న ఈ పోపు దినుసులు తాలింపుని దాని మీద వేసి ఒక హాఫ్ బాయిల్ ఆమ్లెట్తో సర్వ్ చేసుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. సో ఫైనలీ టమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.